ఏమే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికి వెళ్ళొస్తున్నామండి. ఏ గుడికి? శివాలయానికి. అయ్యో, ఉదయం నుంచి కమిటీ పని మీద గుళ్ళోనే ఉన్నాను. నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చారే? ఎక్కడికి వెళ్ళారో చెప్తారా? చంపేయమంటారా? ఆగండి మావయ్య, ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. అత్తయ్య నేనే బలవంతంగా తీసుకువెళ్ళాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నారే? మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి బావా. ఎంత పొగరే నీకు! రేపో మాపో నా కాబోయే పెళ్ళానివి దొంగచాటుగా వెళ్ళి పరాయి మగాన్ని కలుస్తావా? దేవా! ఏమే నోరు లేస్తుంది? పాటలు పాడకూడదని ఓసారి ఆ మ్యూజిక్ డైరెక్టర్ని బెదిరించి పంపిస్తే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వెధవాలు చేస్తారా? ఏయ్, మళ్ళీ నాకు తెలియకుండా గడప దాటారో నీ తలకాయలు నరికి గుమ్మానికి వేలాడదీస్తా. పోండి లోపలికి. ఒరే దేవా, ఆడదాన్ని కలిసిస్తే అధికారం చేతికిచ్చినట్టే. ఆ తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు. మాట వినని గొడ్డుని ముక్కుతాడుతోటి, పొగర మీదున్న ఆడదాన్ని పసుపు తాడుతోటి బంధించాలా. ఆనందిని చేయి దాటక ముందే అదుపులో పెట్టుకో. ఆ అమ్మాయి పాట పాడితే ఈ సాంగ్ ఈ ఆల్బమ్కి హైలైట్ అవుతుంది. నాకు మాత్రం ఈ ఆల్బమే ఆఖరిది అయిపోద్దేమో అనిపిస్తుందండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన కాడి నుంచి ఈ తబలా సౌండ్ కంటే నా గుండె చప్పుడు పెద్దగా వినిపిస్తుంది. చౌరుకో. సక్సెస్ ముందు ఇలాంటి హర్డిల్స్ అన్ని కామన్ అయ్యా. అయినా వాళ్ళకి భయపడేదేంటి? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు మనుషులు ఏంటండి, సివిల్ డ్రెస్సుల్లోనే యమధర్మరాజుల్లో ఉన్నారు. అరే, ఆడెవడో తోటలో దొంగతనం చేస్తేనే తాట తీయిస్తారు. అలాంటిది వాళ్ళ అమ్మాయి మంటికి వచ్చిందని తెలిసింది అనుకోండి, మన సంగతే అంతే. ఎందుకే అన్నిటికీ నెగిటివ్ వైబ్రేషన్స్ తీస్తారు? వైబ్రేషన్స్ అలాగ ఉన్నాయి మరి. నీకింకా వైబ్రేషనే, నాకైతే టోటల్ సైలెంట్ మోడ్. సార్ ఆడేంటి సార్ సీరియస్గా వచ్చేస్తున్నాడు? ఏంట్రా వెళ్ళిపోండ్రా అంటే నాకు కాబోయే పిల్లంతో పాటలు పాడిస్తారా? సార్ పాటలు పాడడం తప్పేం కాదు సార్, మీ గౌరవం తగ్గిపోదు సార్. ఏంట్రా నీతులు చెప్తున్నావు? సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం సార్. అయ్యో సార్ ప్లీజ్ చెకండి సార్, ప్లీజ్ ప్లీజ్. రాయ్, సాయంత్రం లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదనుకో ప్రాణాలతో పాతేస్తా. సార్ రాయ్, సామాన్లు సర్దుకొని బయలుదేరలేదు, ఈ శవాలు కూడా బయటికి వెళ్ళావు. అయ్యో సార్